హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు ఎత్తి హల్లెలూయా అని చెబుదామా? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక వాగ్దాన సందేశంలోనికి పాలు పంపులు పొందిన నా దేవుని ప్రియులందరికీ కూడా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. మంచిది. గడిచిన 8 నెలలు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంతగానో మన పైన ఆయన వాత్సల్యతని చూపుతూ నడిపిస్తూ ఉన్నారు. ప్రభు మన జీవితాల్లో ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఎన్నో మేలులు మన జీవితాల్లో కలగజేస్తున్నారు. వాగ్దానాలు అని అంటే చాలామంది జీవితాల్లో ఎన్నెన్నో తీసుకుని ఉంటాం, ఎన్నెన్నో వినుంటాం. అయితే ఏ వాగ్దానం నెరవేర్చబడలేదు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మరి కొంతమంది ఏమో వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చబడ్డాయి, సంపూర్తిగా మేము వాటిని అనుభవించామని మరి కొంతమంది చెప్తూ ఉంటారు. వాస్తవానికి దేవుని యొక్క వాగ్దానాలు అనేటివి కాబట్టి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడలేదే, ఈ వాగ్దానం నా జీవితంలో జరగలేదే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. దానికి గల కారణం ఒకటి, అదేంటంటే మనలో విశ్వాసం లేకపోతే, విశ్వాసం అనే జీవితంలో మనం కొనసాగించబడకపోతే ఆ వాగ్దానం ఏది కూడా మనలో అనుభవించలేము, పొందుకోలేము, దానికి అర్హులుగా మార్చబడలేం. చాలామంది ఈరోజు వాగ్దానానికి వారసులుగా మార్చబడిన వారు కొందరైతే వాగ్దానాన్ని పొందుకోలేక వారి జీవితంలో ఆ వాగ్దానాన్ని ఇంకా మా జీవితంలో జరగదే అని అసంతృప్తితో నడిపించబడేవారు కూడా ఉన్నారు. అయితే నా దేవుని ప్రియులారా, గడిచిన 8 నెలలు ప్రభు చక్కగా ఆ 8 వాగ్దానాలు ప్రతి నెల ప్రభు మనకు అనుగ్రహిస్తూ, ప్రతి వాగ్దానం చేత ప్రతి నెల ప్రభు మనల్ని బలపరుస్తూ ఉన్న మన దేవుడు మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. అందులో సందేహం లేదు. నువ్వు విశ్వసిస్తే ఖచ్చితంగా ప్రతి ఆశీర్వాదానికి మనం అందరం కూడా వారసులుగా మార్చబడతాం. ఆమేన్. అయితే దానికి కావాల్సింది ఏంటి? నమ్మకం కావాలి, దేవుని మీద విశ్వాసం కావాలి. నా దేవుడు ఖచ్చితంగా ఈ మాట ఇచ్చాడు అని అంటే అది సంపూర్తిగా నెరవేరుస్తాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు గనుక, ఆయన మాట ఇచ్చి నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడు గనుక ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నువ్వు చేతబట్టి ప్రభువా ఇది సంపూర్తిగా నాకు నెరవేరుస్తావు, ఇది నా కొరకే అని నువ్వు ఎప్పుడైతే విశ్వసించి దాని మీద ఆధారపడతావో ఖచ్చితంగా దేవుడు మనకు అటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. గత నెల ఏ వాగ్దానాన్ని మనం విన్నాం? మీరు నా చేతిలో ఉన్నారు అని వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అందులో సందేహం లేదు. గడిచిన నెలంతా కూడా మనం ఆయన సన్నిధిలో ఉన్నాము గనుకనే నేను అంటాను, ఈరోజు అందరము కూడా దేవుని సన్నిధిలో ఇలా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాము. ఆమేన్. ఆయన చేతి నీడలో మనం లేకపోతే ఎంతోమంది మనం కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటూ ఉన్నాం. ఎన్నెన్నో ఆపదలు పొంచి ఉన్నాయి. బయటికి వెళ్ళిన వారు మరలా సురక్షితంగా వచ్చే దినాలు కూడా కాదు ఇవి. అందుకనే ప్రభు యొక్క చేతి నీళ్ళలో మనం ఉన్నాము కనుకనే మన దేవుడు మనల్ని ఇంకా కాపాడుతూ ఉన్నారు, సురక్షితాన్ని అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈ 9వ నెల ప్రభు చక్కటి వాగ్దానంతో నీతో నాతో మనతో మాట్లాడి ఆ వాగ్దానం సంపూర్తిగా ఈ నెలలో దేవుడు నెరవేర్చునుగాక. పరిశుద్ధ గ్రంథాలను తెరిచి దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వాక్యాన్ని మనం చదువుకోగలిగితే నేను చదువుతాను. అందులో చివరి లైన్లో రాయబడిన మాటలు నేను చదువుతున్నాను, మీరు అక్కడ గమనించండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వాక్యం నేను చదువుతున్నాను. నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి ఆలకించితిని. మరొకసారి, నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించితిని. మరొకసారి, నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకిస్తూ ఉన్నాను. మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ 9వ నెలలో మనతో వాగ్దానం చేస్తూ ఉన్నది, నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించి తిని. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి గట్టిగా చెప్దామా? హల్లెలూయా.
నా సన్నిధిని నీవు కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించాను. గడిచిన దినాల్లో, గడిచిన రోజుల్లో మన పరిస్థితులు ఎన్నో తారుమారుగా మార్చబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో నిజమే ఎన్నో సందర్భాల్లో మనవి దేవుడు ఆలకించలేదు, నా ప్రార్థన అంగీకరించలేదు అని చాలామంది పొరపాటుగా భ్రమలో బ్రతుకుతూ ఉన్నారేమో. ప్రభు అంటారు, ఇంకా అలాంటి భ్రమలన్నీ విడిచిపెట్టు, నీ మనవిని ఈ నెలలో నేను ఏం చేయబోతున్నాను, ఆలకించబోతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు ఆయన మన మనవి ఆలకిస్తాడు అని అంటే, నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించి తిని. ఎప్పుడంట? ఆయన యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే కన్నీరు కారుస్తామో దేవుడు మన మనవి వినడం ప్రారంభిస్తాడు. మన మనవి దేవుడు వినాలి అని అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, మన ప్రార్థన, మన మనవి తప్పకుండా ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. ఈ రోజున చాలామంది మా మనవి దేవుడు ఆలకించట్లేదండి, మా ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదండి అని అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ కన్నీరు విడవాలో అక్కడ కన్నీరు విడవట్లేదు. నువ్వు ఎక్కడ కన్నీరు కార్చాలో, ఎక్కడ ఏడవాలో నీకు తెలియట్లేదు. ఎక్కడెక్కడో కన్నీళ్ళు కాచుకుంటున్నాం, ఎవరెవరికో ఫోన్ చేసి కన్నీరు కారుస్తున్నాం, ఎవరెవరికో ఎవరెవరిదో దగ్గరికి వెళ్ళి మనం కన్నీరు కార్చి నా పరిస్థితి ఇది, నా బ్రతుకిది, నా జీవితం ఇది అని నీ కష్టాలన్నీ ఎవరెవరికో చెప్పుకుంటున్నావు. కానీ నీ కష్టాన్ని కడతీర్చగలిగిన దేవునితో నీ కష్టాన్ని చెప్పలేకపోతున్నావు. అర్థమవుతుందన్న మాటలు? ఈరోజు ప్రభు అంటున్న మాట ఏంటంటే, నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించి తిని. నా దేవుని ప్రియులారా, ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చావు గనుక నీ మనవిని ఆయన ఏం చేస్తున్నాడు, వింటూ ఉన్నాడు, ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు వెంటనే దేవుడు నీ మనవి విని వాటి పట్ల దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆమేన్. ఈ నెలలో ప్రభు చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీవు నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించి తిని. ఎక్కడ చెప్పండి, ఎక్కడ? ఆయన సన్నిధిలో కన్నీరు కార్చాలి. అనవసరమైన స్థలాలకు వెళ్ళి, అనవసరమైన మనుషుల దగ్గరికి వెళ్ళి కొంతమంది బోరుని ఏడుస్తూ ఉంటారు. ఉపయోగం లేదు, అనవసరంగా ఏడుస్తుంటారు కొందరు. ఎందుకు ఏడేస్తారో తెలియదు, కూటికి కూడా ఏడుస్తుంటారు కొంతమంది. అనవసరమైన ఏడుపులు, రూపాయి దమ్మిడి ఆదాయం ఉండదు, ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. కొంతమంది ఎక్కువ ఏమని చెప్తారో తెలుసా? ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటేనే ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు చెప్తండి? ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు ఏడవకపోయినా ఒకవేళ మనసు బాగలేక మనం గుర్తుపట్టి ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అనుకోండి, నాలుగోసారి ఖచ్చితంగా ఏడ్చి ఉన్న బాధనంతా చెప్తారు. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు 4 సార్లు అడిగిన 5వ ఆటోమేటిక్గా ఏడుస్తారు. నా దేవుని ప్రియులారా, నువ్వు ఊరకనే ఏడవద్దు. నీవు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచితే ఆ మనవిని దేవుడు వినడం ప్రారంభిస్తారు. నువ్వు ఎవరెవరో దగ్గర వెళ్ళి కన్నీరు విడిచి నీ మనవి వారికి చెప్తే ఏమాత్రం వారు, ఏ కోశానా కూడా వారు నీ మనవిని వినరు. ఒకవేళ వినినా సరే దాన్ని కార్యసిద్ధిని కలగ చేయలేరు. కానీ కార్యసిద్ధి కలగాలి అని అంటే నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కాచు. అయ్యా నిజమే, మన దైనందిన జీవితాల్లో గడిచిన 8 నెలలు ప్రభు సన్నిధిలోనికి వచ్చి, లేకపోతే వ్యక్తిగతంగా నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు కన్నీరు కార్చాను, కానీ నా మనవికి జవాబు రాలేదే అని ఒకవేళ బాధపడుతున్నట్లయితే మనం ఆరాధిస్తున్న దేవుడు అంటారు, నీవు నా సన్నిధి కన్నీరు కార్చితివి గనుక నీ మనవి నేను, చెప్పాలి గట్టిగా, నీ మనవి నేను ఆలకించి తిని. మీరు పరిశుద్ధ గ్రంథంలో బాగా గమనించగలిగితే అన్నలు కొట్టి గుంటలో పడేశారు. గుంటలో పడేసిన తర్వాత ఏసేపు ఏడ్చాడా? చెప్పాలి, మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఏడవలేదు. మరలా పైకి తీసుకుని వచ్చి వాడిని ఎందుకు చంపడము, వాడిని అమ్మేస్తే కొంచెం డబ్బులన్నా వస్తుందని చెప్పి ఒక పశువుని అమ్మినట్లుగా అమ్మేసినప్పుడు ఏసేపు ఏడ్చాడా? చెప్పండి అండి. ఆ బానిసలుగా మార్చబడిన తర్వాత ఆ సంత వీధిలో అతను ఉన్నప్పుడు అక్కడి నుంచి కూడా మరలా బానిసలుగా మార్చబడిన తర్వాత మరలా ఇంకొక ఇంటికి వెళ్ళిన తర్వాత ఏసేపు ఏడ్చాడా? ఓ స్త్రీ నింద చేసినప్పుడు ఏసేపు ఏడ్చాడా? చెరసాల్లోనికి వెళ్ళినప్పుడు ఏసేపు ఏడ్చాడా? మరి ఇవన్నీ కష్టాలు కాదా? ఇవన్నీ ఇబ్బందులు కాదా?
అరే తండ్రిని వదిలేశానే, నా అన్నదమ్ములే నన్ను బాధ పెట్టారే, అందరూ కూడా నన్ను హింసించారే, ఒక పశువుని అమ్మినట్లుగా అమ్మేశారే. అటు చూస్తేనేమో ఇంట్లో ఉంటేనేమో ఎవరో ముక్కు మొహం తెలియని నా మీద ఇష్టపడి నేను కాదని చెప్పిన దానికి నా మీద నింద వేసి చెరసాలకు పంపించిందే. పొరపాటున ఏ మనిషి దగ్గరికి వెళ్ళి, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అని కన్నీరు కార్చాడా? కారవలేదండి. ఎందుకో తెలుసా? కన్నీరు ఎవరి దగ్గర కార్చాలో, ఎవరి దగ్గర విడవాలో, ఎవరి దగ్గర ఏడిస్తే తన మనవి ఆలకిస్తారో యోసేపుకు బాగా తెలుసు. అంతేగాని గుంటలో పడేశారనో, ఎవరో నన్ను కొట్టారనో, ఎవరో నన్ను నిందించారనో, ఎవరో నన్ను బాధ పెట్టారనో అనవసరంగా మనం కన్నీళ్ళు కార్చకూడదండి. ఒకవేళ 8 నెలలు అనవసరంగా నువ్వు ఏడ్చేవేమో, అనవసరంగా ఎవరెవరి దగ్గర కన్నీళ్ళు కార్చేవేమో, అనవసరంగా బాధపడ్డావేమో, అనవసరంగా కన్నీరు కార్చి నీ మనవంతా వారికి ఏమండి చెప్పుకున్నావేమో, నీ మనవి వారు ఆలకించకపోగా ఈ దినాన ప్రభు అంటారు, నీవు నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నేను నీ మనవి ఆలకిస్తూ ఉన్నాను. ఈ నెలలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఒకవేళ ప్రార్థనలో లేకుండా ఉన్నావేమో, దేవుని సన్నిధిలో కానీ నువ్వు కూర్చొని ఒక చిన్న కన్నీరు నువ్వు కార్చగలిగితే దేవుడు వెంటనే ఏం చేస్తాడో తెలుసా? ఈ నెలలో నీ మనవిని ఆలకించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈ నెలలో ప్రభు ఏం చేయబోతూ ఉన్నాడు? మన మనవి ఆయన ఆలకించబోతూ ఉన్నాడు. ఆయన మన మనవి ఆలకించాలంటే మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో కన్నీరు గార్చినప్పుడు ఆ కన్నీటిని చూసిన దేవుడు ఏం చేస్తారంట? మన మనవి ఆలకిస్తాడు. కాబట్టి దయచేసి ఏం చేస్తుంటారు కొంతమంది చెప్పండి, ఎవరి దగ్గర ఆడుతారు? అమ్మోళ్ళ దగ్గర ఆడుతుంటారు, ఇంకా భర్త దగ్గర ఏడుస్తుంటారు, భార్య దగ్గర ఏడుస్తుంటారు, బిడ్డల దగ్గర ఏడుస్తుంటారు, బంధువుల దగ్గర ఏడుస్తుంటారు. అనవసరమైన ఏడుపులు. ఎందుకు ఏడుస్తారో తెలియదు. నీ కన్నీటికి చాలా విలువైనది, నీ కన్నీరు చాలా విలువైనది. అది మనుషులకు తెలియదు. నీ కన్నీరు ఎంత విలువైనదో మనుషులకు తెలియదు. నువ్వు కన్నీరు గారిస్తే ఎవరో పొంగిపోతారనో, ఎవరో కరిగిపోతారనో, ఎవరో నీ కష్టం తీరుస్తారని మనుషులు చాలామంది భ్రమలో ఉంటారు. కానీ వాస్తవానికి ఏంటంటే నీ కన్నీటికి ఈ భూమి మీద ఉన్న మనుషులకి విలువ లేకపోవచ్చు, నీ కన్నీటికి దేవుడి దగ్గర చాలా విలువ ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? నువ్వు కన్నీరు గారిస్తే నీ కన్నీటిని అంతా ఒక బుడ్డీలో ఉంచుతాడంటండి. నువ్వు కన్నీరు గారిస్తే ఏం చేస్తాడు ఆయన? ఎక్కడ ఉంచుకుంటాడు? ఆయన బుడ్డిలో ఉంచుకుంటాడు. ఎందుకంటే నీ కన్నీడు చాలా విలువైనవి, మనుషులకు తెలియదు అది. కాబట్టి మనుషులు ఏం చేస్తుంటారు? కాముగా వినేసి వెళ్ళిపోతారు. కానీ మనవిని విని వాటిని అంగీకరిస్తారా? వాటి పట్ల కార్యం చేస్తారా? అందుకనే అనవసరమైన ఏడుపులు ఆడవద్దు. ఎవరి దగ్గర అంటే వారి దగ్గర ఆడవద్దు. దేవుని దగ్గర కన్నీరు కార్చిన వ్యక్తి జీవితంలో ఈ నెలలో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ మనవిని నేను ఆలకిస్తూ ఉన్నాను. నీ భర్త కోసం ప్రార్థన చేసేవేమో, నీ బిడ్డల కోసం ప్రార్థన చేసేవేమో, నీ పరిస్థితులు మారాలని ప్రార్థన చేసేవేమో, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మారాలని ప్రార్థన చేసేవేమో నాకు తెలియదు. కానీ ఆ ప్రార్థన విన్న దేవుడు, నీ కన్నీటిని చూసిన దేవుడు నిశ్చయంగా ఈ నెలలో దాన్ని నిశ్చయముగా ఆశీర్వాదకరంగా మార్చునుగాక. దాన్ని నా దేవుడు నెరవేర్చునుగాక. నీ మనవిని ప్రభు ఆలకించునుగాక. వాటి పట్ల గొప్ప కార్యాన్ని ప్రభు చేయునుగాక. ఈ రోజున చాలామంది దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నారు. కన్నీరు కార్చి 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 ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆ ప్రార్థన అంగీకరించబడట్లేదు పాస్టర్ గారు అని ఒక క్వశ్చన్ మార్క్తో ఉన్నారు చాలామంది. ఎలా ఉన్నారంటే ఒక క్వశ్చన్ మార్క్తో, ఒక ప్రశ్నార్థకంగా ఇది జరుగుతుందా లేదో. నేను ఇంతగా ఏడుస్తూ ఉన్నాను కదా, ఇంతగా ప్రార్థన చేస్తున్నాను కదా, ఏడ్చి ఏడ్చి దేవుని సన్నిధిలో ఇంతగా మనవి చేస్తుంటే నా ప్రార్థన ప్రభు వినట్లేదే. ఎట్టా వింటాడమ్మా నీ ప్రార్థన? నువ్వు అనుకుంటున్నావా నీ ప్రార్థన దేవుడు వింటాడని? నువ్వు కన్నీరు గారిస్తే మన ప్రార్థన దేవుడు వినాలి అని అంటే, మన మనవిని దేవుడు వినాలి అని అంటే, నువ్వు చేస్తున్న మనవి ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలి అని అంటే, వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? చూడండి 66వ కీర్తన 66వ కీర్తన 18వ వాక్యంలో, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా ప్రభు నా మనవి వినకపోవును. ఏంటిది? ప్రభు మన మనవి వినకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మన హృదయంలో ఏముంది? చెప్పండి. మన హృదయంలో ఏముంది? పాపం ఉంది.
పాపముతో కూడుకున్న ఆలోచనలు, పాపముతో నడిపించబడుతున్న ఇచ్చలు, ఏ పాపం నీ హృదయంలో ఉందో నాకు తెలియదు, కానీ ఆ పాపాన్ని బట్టే నీ మనవి దేవుని సన్నిధిలోనికి చేరలేకపోతుంది. దేవుని దగ్గరికి అది వెళ్లకుండా పోవడానికి గల కారణం ఏంటయ్యా అని అంటే, నువ్వు కన్నీరు కారుస్తున్నావు, కన్నీరు విరుస్తున్నావు. నీ భర్త కోసం కన్నీళ్ళు కారుస్తున్నావు, బిడ్డల కోసం కన్నీళ్ళు కారుస్తున్నావు, కుటుంబం కోసం కన్నీళ్ళు కారుస్తున్నావు. పాపాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదు. పాపాన్ని విడిచిపెట్టకుండా ఎన్ని దినాలు నువ్వు ప్రార్థన చేసినా ఆ మనవి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళదు. కారణం ఏంటో తెలుసా అండి? కారణం ఏంటి చెప్పండి? ఏంటిది? పాపము. నీ హృదయంలో పాపం ఉన్న ఎడల నీ మనవి దేవుని సన్నిధికి వెళ్తుందా? దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలి తెలుసా? మన పాపాన్ని అంతటిని కూడా విడిచిపెట్టాలి. ఏ పాపం మన గుండెల్లో ఉందో, ఏ పాపం మన గుండెల్లో జలమని అయిపోతుందో, ఏ పాపం ఎవరో చూడట్లేదులనే నీ ఆలోచనలతో గూడు కట్టుకొని ఉన్నాయో, ఏ పాపం ఎవరో చూడట్లేదు కదా అని హద్దు మీరి దాటి వెళ్ళిపోతున్నాయేమో, వాటన్నిటిని కానీ నువ్వు విడిచిపెట్టగలిగితే నీవు సన్నిధిలో కన్నీరు కారుస్తున్న నీ కన్నీటికి నీ మనవిని దేవుడు అంగీకరించబోతూ ఉన్నాడు, ఆలకించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇంకొక మాట కూడా చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వాక్యంలో కూడా ఇక్కడ అదే మాట రాయబడి ఉంటుంది. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఎందుకు మన మనవి దేవుడు ఆలకించట్లేదు అని అంటే, ఎందుకు దేవుడు మన మనవి ఆలకించట్లేదంటే, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అంటాడు. ఏంటిది అది? అందరి ప్రార్థన దేవుడు వింటాడా అని అంటే, అందరి ప్రార్థన, అందరి మనవి దేవుడు వినడు. నీ మనవి వినకపోవడానికి గల కారణం ఏంటంటే, ఇంకా ఏదో పాపం ఉంది, ఆ పాపాన్ని విడిచిపెట్టి ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించాలి. ఏం చేయాలి? నీవు ఆయన సన్నిధిలో కన్నీళ్ళు కారుస్తున్నావు. కన్నీళ్ళు కార్చినప్పటికీ నీ మనవి ఆలకించకపోవడానికి గల కారణం ఏంటంటే, ఇంకా దైవభక్తి లేదు మనలో. ఏమి లేదు? దైవభక్తి లేదు. నీలో దైవభక్తి ఉందా? మనలో భక్తికి తగిన జీవితాన్ని చేయగలుగుతున్నామా? దైవభక్తిలో మనం నడిపించబడగలుగుతూ ఉన్నామా? ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, నేను దైవభక్తిలో కొనసాగించబడే ఒక విశ్వాసిగా, విశ్వాసరాలుగా నేను తీర్చబడాలి. దైవభక్తిలో మనం లేము. భక్తి ఏదో చేస్తున్నాం తాత్కాలానికి, ఏదో నామకార్థానికి. భక్తి చెయ్యాలి కాబట్టి, ప్రార్థన చెయ్యాలి కాబట్టి, మందిరానికి వెళ్ళాలి కాబట్టి. ఎక్కడుంది నీకు నిజమైన భక్తి? నిజమైన భక్తి నువ్వు చేయగలిగితే దేవుడు అంటారు అక్కడ, ఎవడైతే, ఏంటిది అది చెప్పండి అండి, ఏమనుంది అక్కడ? ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించాలి. ఏంటిది అది? ఆయన చిత్తం చొప్పున, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతకాలి. ప్రభు ఏం చెప్పారు, ఏం పలుకుతున్నాడు, ఎలా నడవమంటున్నాడు, ఎలా జీవించమంటున్నాడు, ఎలా బ్రతికితే ఆయన నామానికి మహిమకరంగా ఉంటుందో అలాగున మనం చేయగలిగితే దేవుడు మన మనవి ఏం చేస్తాడు? ఆయన చెప్పండి అండి. నువ్వు దైవభక్తి చేయగలిగే వ్యక్తిగా ఉంటున్నామంటండి. దైవభక్తిలో మనం నడిపించబడగలుగుతున్నామా? దైవభక్తితో జీవించగలుగుతున్నామా? దేవుడు అంటే ఒక భక్తి కలిగిన వ్యక్తిగా, దేవుని సన్నిధి అంటే ఒక భక్తి కలిగిన వాడిగా, ప్రార్థన అంటే ఒక భక్తి కలిగిన వాడిగా మన దైనందిన జీవితంలో దైవ భక్తిలో నడిపించబడట్లేదు. అందుకనే దేవుడు మనతో చెప్తున్నది ఏంటో తెలుసా? ఒక మాట దేవుడు చెప్తున్నాడు అని అంటే అది మనం లేకపోతేనే దేవుడు మనతో చెప్తాడు. వినాలి మీరు బాగా. ఎవరో ఒక్కరైనా సరే అలా లేకపోతే దేవుడు ఖచ్చితంగా వారితో మాట్లాడతాడు. నేనున్నాను కదయ్యా. నిజమే, నువ్వు ఉండొచ్చు. ఎవరో లేరేమో, వారిని బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకా నీవు దైవ భక్తిలో నడిపించబడట్లేదు. సరైన భక్తి నువ్వు చేయట్లేదు. సరైన భక్తి మార్గంలో నడిపించబడట్లేదు. దేవుడి చిత్తానుసారంగా నడిపించబడట్లేదు. ఏంటిది అది? దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా మనం బ్రతకగలుగుతున్నామా? దేవుని చిత్తానుసారంగా జీవించగలుగుతున్నామా? దేవుని చిత్తం ఏంటో అసలు మనం తెలుసుకోగలుగుతున్నామా? ప్రభువా, నీ చిత్తం ఏంటయ్యా? నీ చిత్త ప్రకారంగా నేను బ్రతకాలి ప్రభువా. నీ చిత్త ప్రకారంగా నేను జీవించాలయ్యా. నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయి ప్రభువా. దాని ప్రకారంగా నేను బ్రతుకుతాను. నీ చిత్తం ఏంటో తెలియకుండా నేను బ్రతకనయ్యా. నీ చిత్త ప్రకారంగా నేను
జీవిస్తాను, నీకు ఇష్టమైన వ్యక్తిగానే నేను బ్రతుకుతాను ప్రభువా అని దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేస్తే, ఓ చిన్న మనవి నువ్వు చేస్తే దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా నిన్ను మార్చుకుంటాడు ఆయన. మనం ఏం చేస్తాం? దేవుని చిత్తానుసారంగా బ్రతకట్లేదు, అలాగే దైవభక్తి చేయట్లేదు. ఏదో నామకార్థానికి అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను. ప్రతిరోజు బైబిల్ చదవాలి కాబట్టి నేను చదువుకుంటున్నాను. ఇలాంటి భక్తి మనం చేస్తేనండి నీ మనవి దేవుడు వినడు. నీ మనవి దేవుడు, చెప్పండి అండి, నీ మనవి, మన మనవి, నా మనవైనా నీ మనవైనా దేవుడు వినాలి అని అంటే అది ఏం చేయబడాలో తెలుసా? దేవుని చిత్తానుసారమైన దైవభక్తి చేయాలి, దేవుని చిత్తములో నడిపించబడాలి. అప్పుడు దేవుడు మన మనవి ఏం చేస్తాడంటే అక్కడ ఆలకిస్తాడు. మరొక మాట చూడండి, ఎజ్రా గ్రంథం, ఎజ్రా 8వ అధ్యాయం, ఎజ్రా 8వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఉపవాస ప్రార్థన ద్వారా ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి ఆలకించెను. ప్రియులరా, ఇక్కడ వీరు యెరూషలేమునికి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. యెరూషలేమునికి ప్రయాణమై వెళ్ళేటప్పుడు వారి జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు అక్కడ ఎదురైనప్పుడు వారు ఉపవాస ప్రార్థన చేశారంట. ఏం చేశారు అక్కడ? వారు ఉపవాస ప్రార్థన చేసి దేవుణ్ణి వేడుకొనగా ఆయన వారి మనవి అంగీకరించెను అని రాయబడింది. నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఎలాంటి ఇబ్బందులనైనా సరే, ఇంకా ఇవి తెగిపోవండి, ఈ సమస్యల్లో నుండి నేను విడుదల పొందలేను, ఈ సమస్యల్లో నుండి నేను బయటికి రాలేకపోతున్నాను, ఈ సమస్య గురించి ఎంత ప్రయత్నం చేసి నేను ప్రార్థన చేస్తున్నా దీంట్లో నుంచి విడుదల పొందలేకపోతున్నాను, దీంట్లో నుంచి నేను విడుదల కలగలేకపోతున్నాను. ప్రియులారా, అసాధ్యము అనుకున్నది నువ్వు సాధ్యపరుచుకోవాలి అని అంటే అది ఒక ఉపవాస ప్రార్థన ద్వారానే. ఏంటిదది? ఉపవాస ప్రార్థన. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి నువ్వు దేని కొరకైతే పొందుకోవాలని ఆశపడుతున్నావో దాని కొరకుగా నువ్వు ప్రార్థన చేయగలిగితేనండి దేవుడు ఖచ్చితంగా నీ మనవి దేవుడు వినడం ప్రారంభిస్తారు. ఆమె. కాబట్టి మనం ఏం చేయాలి? వాస్తవానికి చాలామంది ప్రార్థన చేస్తున్నాము అని అంటే చేస్తున్నామండి ప్రార్థన. ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఆ ప్రార్థనకు తగిన పరిష్కారాన్ని నువ్వు పొందుకోగలుగుతున్నావా? తగిన సమాధానాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావా? దేని కోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకైతే దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నావో అది అంగీకరించబడుతుందా? అది అంగీకరించబడాలి అని అంటే మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసి చూడు, ఖచ్చితంగా దానికి జవాబును ప్రభు అనుగ్రహించడం ప్రారంభిస్తాడండి. కొన్ని చిడుముడులు ఉంటాయి, కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి. ఇంక ఇవి ఎంత చెప్పినా మారట్లేదండి. ఎంత చెప్పినా ఈ సమస్య తీరట్లేదండి. ఒకవేళ దాన్ని చెప్పి విసిగిపోయి ఉన్నావేమో, ప్రభు సన్నిధిలో ఒక చిన్న ఉపవాస ప్రార్థన చేసుకో. ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని, ప్రభువా ఈ సమస్య కొరకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానయ్యా, దాని నుండి నన్ను గట్టెక్కించు ప్రభువా, దాంట్లో నుంచి నన్ను విడిపించు ప్రభువా, దాంట్లో నుంచి నేను విజయాన్ని పొందాలి ప్రభువా అని నువ్వు ఒక చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి మనవి చేసి చూడు. ఖచ్చితంగా వీరు ఏం చేశారు తెలుసా అండి? ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి ఏం చేశారంటే వారు దేవుణ్ణి వేడుకున్నారు, దేవునికి మనవి చేశారు. నీ జీవితంలో ఎన్నో సంగతులు ఉన్నాయి, తీరనివి ఎన్నో సంగతులు ఉన్నాయి. ఒక్కొక్కరిని నిలబెట్టి అడిగితేనండి బోల్డ్ అని సంగతులు చెప్తారు. కానీ ఆ సంగతి తీరిందా? ఆ సమస్య పోయిందా? ఆ ఇబ్బందుల్లో నుండి నువ్వు బయటపడ్డావా? లేదే. ఎలా బయటపడతావు? తాత్కాలానికి ప్రార్థన చేస్తున్నావు, ఏదో చెయ్యాలి కాబట్టి, ఏదో ఉండాలి కాబట్టి, అడగకపోతే బాగుండదు కాబట్టి, ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భాల్లో ఎవరో ఒకరు అడుగుతారు కాబట్టి. నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావు అన్నప్పుడు అబద్ధాలు చెప్పకూడదు కదా, కాబట్టి ప్రార్థన చేస్తున్నాం.
నీ సమస్య తీరేటట్లుగా కానీ నువ్వు ప్రార్థన చేస్తే అది ఎలా చేయాలి? అది ఎలా చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఆ సంగతి ఏంటో నాకు తెలియదు. నువ్వు ఏ సంగతిని బట్టి బాధపడుతున్నావు నాకు తెలుసా? నీ సంగతి ఏంటో మనుషులకు చెప్పకుండా దేవునికి చెప్పు. ఖచ్చితంగా దాని విషయంలో దేవుడు ఏం చేస్తాడు? నీ మనవిని అంగీకరిస్తాడు. ప్రియులారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అది ఎలాంటి సంగతి అయినా కానీ మనుషులకు చెప్పొద్దు. నీకు ఒక సంగతి చెప్తా, వింటారా అని అన్నారనుకో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, ఏంటిది అది, ఏందంత ఇంపార్టెంట్ అయిన సంగతి చెప్పు అని చెప్పి కూర్చుంటారు. ఆ సంగతి చెప్పి 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 లాస్ట్కి చెప్పి 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 ఏమనుకోగాక ఒక 3,000 ఉంటే ఇవ్వకూడదా? 3,000? మరి ఇంత సంగతి చెప్పింది ఊరికేనా నీకు? ఇంత సంగతి చెప్పి లాస్ట్లో 3,000 అడిగితే 3,000 అబ్బా లేవే. నువ్వు ఏ సంగతి చెప్పినా దానికి అంగీకరించబడదండి. ఎక్కడ కూడా నీ మనవికి అంగీకారం రాదు. ప్రభు దగ్గరకు వచ్చి అది ఎంత పెద్ద సంగతి అయినా సరే నువ్వు దేవుని సన్నిధిలో చెప్పగలిగితే, నువ్వు ఉపవాసం ఉండి దేవుడి దగ్గర మొరపెట్టగలిగితే దానికి ఖచ్చితంగా దేవుడు నీకు సమాధానం ఇవ్వడం ప్రారంభిస్తాడు. నీ మనవిని ఆయన వింటాడు. కొంతమంది చూడండి, కొంతమంది దగ్గర కొన్ని సంగతులు ఉంటాయి. ఆ సంగతులు మనం వినాలి అని అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఎన్ని సంగతులు ఉన్నాయి మీ దగ్గర చెప్పండి అంటే ఒక్కొక్కరు చెప్తారు 2-3 గంటలైనా చెప్తారు. ఒక్కొక్కరు అయితే 4-5 రోజులు చెప్తారు. పుట్టినప్పటి నుంచి చెప్తారు. ఇంకా పుట్టినప్పటి నుంచి ఇంకా వదలరా పోవాలి, అయిపోలేదు, ఇంకా ఇంకొంచెమే ఉందలే, ఇంకొద్దిగా, ఇంకొంచెం విను అని చెప్తూ ఉంటారు. కానీ అవతల మనిషికి ఎలా ఉంటుంది? విసుగ్గా అనిపిస్తుంటుంది. ఎంతసేపు చెప్తారు వీళ్ళు, చెప్పిందే చెప్తుంటారు, ఏదేదో చెప్తున్నారు. అసలు మనకి ఎందుకు ఇవన్నీ అనవసరమైనవి కదా అని మనకు అనిపిస్తుంది. అవతల మనిషికి అనిపిస్తుంది అది అనవసరమని. కానీ నువ్వు ఏ సంగతి చెప్తున్నావో వాళ్ళకి పట్టదు. కానీ దేవుడి దగ్గర ఉపవాసం ఉండి నీ గోడేందో నీ సంగతి ఏందో ఆయనకి చూడు. ఆయనకి చెప్పగలిగితే నీ మనవి ఆయన ఏం చేస్తాడు? చెప్పండి ఏం చేస్తాడు? అది ఆదికాండం 19వ అధ్యాయం 21వ వాక్యం చూద్దామా? ఆదికాండం 19వ అధ్యాయం 21. ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు, చూడండి, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని. ఏ విషయాలు నీ దగ్గర ఉన్నాయో, ఏ విషయాలు నువ్వు దేవుడితో చెప్పకుండా ఆపేసుకున్నావో ఆ విషయాలన్నీ దేవుడికి చెప్పు. ఆ విషయాలన్నిటిలో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నీ మనవి ఆలకిస్తాడు ఆయన. అయితే నువ్వేం చేయాలి చెప్పండి ఏం చేయాలి? ఆయనకి చెప్పాలి. నీ సంగతి ఏంటో ఆయనకి చెప్పు, నీ విషయం ఏంటో ఆయనకి చెప్పు. ఈ రోజున చాలామంది మనుషులకు చెప్పినట్లుగా దేవుడికి చెప్పలేకపోతున్నారండి. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి. దేవుడికి చెప్పాలనుకున్నప్పుడు దేవుడికి చెప్పలేకపోతున్నారు. మనుషులకు మాత్రం ధారాళంగా చెప్తుంటారు కొందరు. వారి విషయాలన్నీ పోసుగుచ్చినట్లుగా, వారి సంగతులన్నీ, వారి విషయాలన్నీ ఒక పోసుగుచ్చినట్లుగా, ఒక్క మాట కూడా పొల్లిపోకుండా ప్రతిదీ చెప్పుకుంటూ ఉంటారు. మరి దేవుడికి చెప్పుకుంటున్నావు నువ్వు అట్లా? దేవుడికి ఏ రోజైనా నీ మనవి, ప్రభువా నా మనవి అంగీకరించు అనేటట్లుగా ప్రతిదీ నువ్వు ఆయనకి చెప్పాలి. నువ్వు ఆయనకి చెప్పగలుగుతున్నావా ఈరోజు? ఏమండి, దేవుడికి చెప్పగలుగుతున్నావా? మనం ఏదో చెప్పాలి కనుక కొన్ని చెప్పరండి. మనుషులకు మాత్రం అన్నీ చెప్తుంటారు. అన్నీ వాళ్ళే నీకు లాస్ట్కి టోపీ పెట్టిపోతారు. నీకు ఏ విషయం ఉందో అది దేవుడికి చెప్పు. నువ్వు మనసిప్పి ఆయనకి చెప్పు. ఆయన వినడానికి సంసిద్ధంగా ఉన్నాడండి. నువ్వు ఆయనకి చెప్పట్లేదు. నీ సంగతి ఏంటో, నీ విషయాలు ఏంటో అవన్నీ దేవుడికి చెప్పు. ఏ విషయాలైతే నీకున్నాయో, ఏ విషయాలను బట్టి నువ్వు బాధపడుతున్నావో అవన్నీ కూడా నువ్వేం చేయాలి చెప్పండి అండి? దేవుడికి చెప్పాలి. దేవుడికి నువ్వు చెప్పగలిగితే అంటారు కదా, ఈ విషయంలో నీ మనవి ఆలకించి తిని. ఏ విషయం నీది? ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ నువ్వు దేవుడికి చెప్పగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో నీ విషయాలన్నీ దేవుడికి వ్యక్తపరచగలుగుతున్నావా? ఎవరెవరికో చెప్తుంటాం, అనవసరమైన వారందరికీ చెప్తాం. మీకు అర్థం కావడానికి నేను ఒక మాట చెప్తా చూడండి. దైవజనుడు ప్రార్థనకి వెళ్ళాడంట. దైవజనుడు ప్రార్థనకి వెళ్ళి ఆ ప్రార్థనలో కూర్చొని ఉన్నాడు. మా నాయన, ఓయ్
ఆ దైవజనుడు ప్రార్థనకి వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆయన చాలా దూరం నుంచి వచ్చేసరికి ఆయనకి బాగా దప్పికేస్తుంటే అక్కడ కూర్చొని ఉన్నాడు. కూర్చొని పాటలు పాడుతుంటే సరే నీళ్ళు అడుగుదామని చెప్పి అట్లా వంగి చూస్తే ఆ చివరిలో ఒక బొడ్డోడు కూర్చొని ఉన్నాడంట. ఆ చివరిలో ఒక బొడ్డోడు కూర్చొని హుషారుగా బ్రహ్మాండంగా చప్పలు కొడతా ఉన్నాడంట. వీడిని చూశాడంట దైవ సేవకుడు. చూసి వాడిని పిలిచి అడుగుదామని చెప్పి వాడిని దగ్గరికి పిలిచాడంట. వచ్చాడంట. వచ్చిన తర్వాత వాడిని ఇట్లా పిలిచి వాడి చెవిలో చెప్పాడంట, రాయ్ చల్లగా ఒక చెంబుడు నీళ్ళు తీసుకురాబో, బాగా దప్పికేస్తుంది, నువ్వు నీళ్ళు తెస్తే నేను తాగేసి వాకింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పాడంట. వీడు వెళ్ళాడంట, అంతే హుషారుగా వెళ్ళాడంట. అంత హుషారుగా వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు. ఈయన అనుకుంటున్నాడు చాలాసేపు గడిచిపోతుంది, ఏంది వీడు ఇంకా రాలేదని మళ్ళీ అటు తొంగి చూస్తే వాడు అక్కడే కూర్చొని మళ్ళీ ఉజ్జంగా చప్పలు కొడుతున్నాడంట. ఈసారి పాస్టర్ గారికి కోపం వచ్చిందంట. పాస్టర్ గారికి కోపం వచ్చి ఆయన పక్కన ఒక అబ్బాయిని పంపించి రై వాడిని చొక్కా పెట్టుకొని లాక్కోరాబోరా అన్నాడంట. ఈడేమన్నా చిన్నటోడా, మన వాళ్ళు చెప్తే చూసి రమ్మంటే కాల్చి వచ్చే వ్యవహారాలు కదా. ఈడు పోయి అట్టాగే వాడు చొక్కా పెట్టుకొని బర్ర లాక్కొని వచ్చాడంట. లాక్కొని వచ్చి సేవకుడి దగ్గర నిలబెట్టాడంట. సేవకుడు అన్నాడంట, ఏరా నేను చెప్తుంటే నీకు అర్థం కాలేదా, నువ్వు చెమ్ముడు నీళ్ళు తీసుకురారా అని ఎంతసేపు నుంచి ఎదురు చూస్తుంటే నువ్వు పోయి అక్కడ చప్పట్లు కొడుతున్నావా అని అడిగాడంటే. వీడిని అడుగుతుంటే ఇంత లోపల వీళ్ళ అవ్వ వచ్చిందంట. వీళ్ళ అవ్వ వచ్చి వీళ్ళ అవ్వ అనిందంట పాస్టర్ గారితో, ఏమయ్యా వాడితో ముచ్చట్లు పెట్టుకొని ఉండవు, ఏంటిది అది, ఏం వాడితో ముచ్చట్లు పెట్టుకొని వాడితే ఏందయ్యా నీకు ముచ్చట్లు అని అంటే, ముచ్చట్లు అంటావా అని ఈయనకి ఇంకా కడుపు మండిపోయింది పాస్టర్ గారికి. నేను ఇందాక నీళ్ళు తెమ్మని వాడేమో నీళ్ళు తేలేదు, నీళ్ళు తేకపోగా నేనేమో ముచ్చట్లు పెట్టుకున్నాను అంటావు, నీకు కూడా తలకాయ పని చేయట్లేదు అన్నాడంటే ఈయన. అప్పుడు ఆ పెద్ద అనిందంటే, అయ్యా నువ్వు చెప్పకనే చెప్పావా, ఈడికి పుట్టుడుతో నుంచి ఈడుకు చెవుడయ్యా అని చెప్పిందంట. పుట్టినప్పటి నుంచి చెవుడయ్యా ఈడికి చెప్పావా చెప్పక ఈడికి నువ్వు ఎంత ఊదినా ఎంత చెప్పినా ఎవరు చెవులో చెవుటోడు చెవులో శంఖం ఊదినట్టేనయ్యా పాపం వాడికి ఏం తెలుసా అన్నాడంట అనిందంట ఆ తల్లి. అట్ట అయిపోయింది. ఈరోజున చాలామంది విషయాలు చెప్తున్నారు, ఎవరు నీ మనవిని విని ఆలకిస్తారో వాళ్ళకి చెప్పట్లే, చెవిటోడి దగ్గర పోయి వస్తున్నారు. మరి ఏ చెవిటోడి దగ్గర వస్తున్నారో ఏ చెవిటోళ్ళ దగ్గర వస్తున్నారో నాకు తెలియదు. కానీ ప్రియులారా, దయచేసి నీ మనవి ఆలకించగలిగిన వారి దగ్గరకు వచ్చి నీ విషయాన్ని చెప్పగలిగితే ఆ విషయాలన్నిట్లో నా దేవుడు గొప్ప కార్యం చేయునుగాక. ఆమేన్. కాబట్టి నువ్వేం చేయాలా, అనవసరమైన వారి దగ్గరికి వెళ్ళి నీ విషయాలన్నీ చెప్పబాక. నీ విషయాలన్నీ చెప్పిన తర్వాత వింటారు, నిన్ను నడి బజార్లో నిలబెట్టడం ప్రారంభిస్తారండి. అది మంచో చెడో, ఉన్నదో లేదో, అది ఏదైనా సరే మనుషులతో చెప్పావా, దయచేసి ఏదో ఒక రోజు నిన్ను నడి బజార్లో నిలబెట్టి నవ్వులు పాలు చేస్తారు. కనుకనే నీ విషయాలన్నీ ఎవరితో చెప్పాలి చెప్పండి, నీ సంగతులన్నీ ఎవరికి చెప్పాలి, ఆయనకి చెప్పావనుకో ఆయన ఏం చేస్తాడో తెలుసా, ఏం చేస్తాడు ఆయన, నీ మనవి ఆలకిస్తాడు. ఎందుకో తెలుసా, నీవు నా సన్నిధిలో కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను అంగీకరించి తిని. కాబట్టి మనుషులకి చెప్పుకుంటున్నావు కానీ దేవుడికి మాత్రం మన విషయాలు ఏమీ చెప్పట్లేదండి. ఈ రోజున చాలామంది వారి యొక్క విషయాలన్నీ దాచిపెట్టేసుకుంటూ ఉన్నారు. నువ్వు అప్పగించుకుంటున్నావా, దేవుడి దగ్గర చెప్పగలుగుతున్నావా, దేవుడికి చెప్పు నీ విషయాలన్నీ, ఆయనకి అప్పగించేసుకో. ప్రభువా ఇదిగో నా విషయం ఇది అని దేవుడికి అప్పచెప్పు. అందుకే దైవజనుడు అంటాడు కదా, ఓ మంచి మాట చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఒకసారి చప్పలు కొడదాం గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఆయనకు అప్పగించేశాను, నా ప్రతి విషయాన్ని ప్రభుకు అప్పగించేశానండి. నీ విషయం ఏదో ప్రభుకు అప్పగించు, దాచిపెట్టుకోగాక. దాచిపెట్టుకొని మొరగ పెట్టుకోవడం కన్నా, దాచిపెట్టుకొని కొంపు కొట్టుకోవడం కన్నా దేవుని సన్నిధిలో నీ విషయాలు ఏంటో ప్రభుకు చెప్పు. ప్రభుకు చెప్తున్నావా ఈరోజు? ప్రభు సన్నిధిలో ప్రభువా ఇది నా విషయం అని ఆయన సన్నిధిలో చెప్పి నువ్వు వినవించుకోగలుగుతున్నావా?
ఆయన అంగీకరించకుండా పోవడానికి గల కారణం ఏంటంటే నువ్వు ఇంకా నీ విషయాలన్నీ దాచుకుంటున్నావు. మనుషులకు మాత్రం అన్నీ విప్పుతాం, కానీ దేవుడి దగ్గర విప్పి మాత్రం చెప్పం. నీ మనసును విప్పలేకపోతున్నావు. ప్రభువా, నా మనసులో ఉంది ఇది అయ్యా, నా హృదయంలో ఉంది ఇది ప్రభువా అని ప్రతిదీ నువ్వు దేవునితో చెప్పగలిగితే నీ విషయాలన్నీ దేవుడికి అప్పగించేయాలి. ఏం చేయాలా చెప్పేయండి అండి, గట్టిగా చెప్పండి. ఏం చేయాలా? ఆయనకు అప్పగించుకోవాలి. నువ్వు అప్పగించేసుకొని నువ్వు ఎలా ఉండాలి తెలుసా? హ్యాపీగా ఉండు, ఏం ఇబ్బంది పడబాక. నువ్వు ఆయనకు అప్పగించేసుకున్నావు. ఎవరికి అప్పగించుకున్నావు అంటాడు కదా దైవజనుడు, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న దినము వరకు ఆయన కాపాడి దాన్ని రూఢిగా పరుస్తాడు, దాన్ని రూఢిపరుస్తాడు. కనుక నేను ఆయన నమ్మాను, ఆయనకు అప్పగించేసుకున్నాను. నీ బిడ్డని ఎవరికి అప్పగించుకోవాలి? దేవుడికి అప్పగించేసుకో. నీ అల్లుడిని ఎవరికి అప్పగించుకోవాలి? దేవుడికి అప్పగించుకో. నీ బిడ్డల్ని, నీ మనవల్ని, మనవరాళ్ళు అందరినీ కూడా ఏ విషయంనైనా సరే దేవునికి అప్పగించేసుకుని నువ్వేం చేయాలి తెలుసా? హాయిగా ఉండు. అంతేగాని అవన్నీ నీ హృదయంలో పెట్టుకొని ఏ విషయం బయటకు చెప్పుకోక నీలో నీవే కృంగిపోతూ, నీలో నీవే బాధపడుతూ, ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియక కొంతమంది తహతహలాడిపోతుంటారు, ఇబ్బంది పడిపోతుంటారు. భారం అంతా వీళ్ళే మోస్తుంటారు. ఎక్కడ లేని బాధ అంతా వీళ్ళకే, ఎక్కడ లేని సమస్య అంతా వీళ్ళకే. అందుకని ప్రభు అంటున్నది ఏంటో తెలుసా? నువ్వు కన్నీళ్ళు గారుస్తున్నావు, బాధపడుతున్నావు, కానీ నీ విషయాలన్నీ కూడా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని విప్పి దేవునికి చెప్పలేకపోతున్నావండి. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ప్రతి విషయము ఆయనకి చెప్పగలిగితే అంటాడు కదా, ఈ విషయంలో నీ మనవి నేను ఏ విషయంలో నువ్వు ఏ విషయం చెప్పావో నాకు తెలియదు, నీ విషయాలన్నీ కూడా ఆయన ఆలకిస్తాడు. ఇంకా నీ విషయాలన్నీ కూడా ప్రభు ఆలకిస్తాడు. మనుషులకు కాదు, దేవునికి చెప్పడం ప్రారంభించాలి. ఆమె దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే దైవజనుడు అన్నాడు, ఏమ్మా తాగొచ్చావా? ఏంటి నీ మనవేంటి? ఎందుకు అలా బోరు ఏడుస్తున్నావు? ఏంది సమస్య అని అంటే దైవజనుడు అంటున్నాయా, నేను మత్తురాలను కాదయ్యా, నా మనో దుఃఖాన్ని బట్టి, నా మనో వ్యాధను బట్టి దేవుని సన్నిధిలో నేను ఏడుస్తూ ఉన్నాను, దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను, గోజారుతూ ఉన్నాను అని ప్రార్థన చేస్తుందండి. దేవుని సన్నిధిలో ఆ మనవి చేస్తూ ఉందంట. ఎందుకో తెలుసా? ఆమెకేముందో తెలుసా? మనోవేదన, మనో దుఃఖం. ప్రియులారా, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, వినండి. అన్నిటికీ భాష ఉంటుంది, అన్నిటికీ చెప్పే భాష ఉంటుంది, కానీ మనోదుఖానికి మాత్రం భాష ఉండదండి. మనోదుఖానికి మాత్రం భాష ఉండదు. ఈ మనోదుఖం కలిగిన వారు ఎందుకు కుమిలిపోయి బాధపడుతూ, కృంగిపోతూ, ఏడుస్తూ ఉంటారు? ఎవరికి చెప్పుకోక, ఎవరి దగ్గర మొరపెట్టుకోక, దేవుడి దగ్గర మొరపెట్టుకోరు, మనుషుల దగ్గర చెప్పుకోరు, ఎవరి దగ్గర చెప్పుకోవాలో కూడా తెలియదు. దానికి అసలు భాష ఉండదు. మనోదుఖానికి అసలు భాష ఉండదు. పడుకొని ఏడుస్తూ ఉంటారండి. ఆ మనోదుఖం ఏం చేస్తున్నాయి అంటే హృదయాన్ని పిండేస్తూ ఉంటుంది, హృదయాన్ని ఇంకా నలిపేస్తుంటుంది. ఈ మనోదుఖం నుంచి విడిపించబడాలి అని అంటే దేవుని సన్నిధిలో నువ్వు ఏం చేయాలి తెలుసా? మనవి చేయడం ప్రారంభించాలి. ఆమేన్. ఏం చేయాలి? మొదటి సమూయేలు 1వ అధ్యాయం 17-24 చదువుదాం. నీవు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిన మనవి ఆయన దయచేయునుగాకని ఆమెతో చెప్పిను. కారణం ఏంటి? ఆ పై వాక్యాల్లో ఉంది చూడండి, 15లో, నా ఏలినవాడా నేను మనోదుఖము గలదాననై. ఎలా ఉందంట ఆమె? మనోదుఖం. అసలు ఎవరు తీర్చలేనిది అది, ఎవరికి చెప్పినా తీరేది కాదు, ఎవరికి చెప్పినా అది కడ తీర్చేది కాదు. ఆ మనోదుఖాన్ని ఎవరు తీర్చలేరండి. కట్టుకున్న భర్త తీర్చలేడు, కడుపును పుట్టిన బిడ్డలు తీర్చలేరు, భార్య తీర్చలేరు, అయిన పోయిన వారు తీర్చలేరు. ఈ మనోదుఖం అనేది తీర్చగలిగిన వాడు ఎవరయ్యా అంటే హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. ఆమేన్. హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు మాత్రమే నీ మనోదుఖాన్ని చూస్తాడు, నీ హృదయంలో దాచబడిన వ్యాధులను చూస్తాడు. ఆయన దగ్గర నువ్వు మనవి చేయాలి. అన్నముకు తెలుసు ఆ మనోదుఖం అంతా ఏం చేసింది? ప్రభు దగ్గరికి వెళ్ళి మనవి చేసిందండి. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు సన్నిధిలో అడగడం ప్రారంభించింది. తాను మనవి చేసింది. ఆ మనవిని అంతటిని ప్రభు విన్నాడు. అందుకని దైవజనుడు అంటాడు, అమ్మా నువ్వు ఏం మనవి చేసావో, ఏదైతే అడిగావో అవన్నీ కూడా ప్రభు నీకు దయచేస్తాడు. దయచేస్తాడా లేదా? చెప్పండి అండి, చెప్పాలి మీరంతా. ఇస్తాడా ఇవ్వడా? ఎవరు ఇచ్చేది? ఎందుకు ఇస్తాడు? అది వెరీ గుడ్.
నువ్వు మనవి చేస్తే నీ మనోదుఖం ఏంటో ఆయనకి చెప్పగలిగితే, ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కారిస్తే ఆయన చూసే దేవుడు కాదు. చూసి ఏమండి ఎట్టయినా పోనీలే, నాకు అనవసరంలే అని అనుకోడు ఆయన. నీ కన్నీరు చూసిన దేవుడు ఖచ్చితంగా నీ మనవి ఆయన ఆలకిస్తాడు. ఎక్కడ? నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించాను. అన్నమ్మ ఎక్కడికి వెళ్ళి ఏడ్చింది? వాళ్ళ అమ్మ ఊరికా? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏడ్చిందా? చెప్పండి అండి. దేవుడి సన్నిధికి వెళ్ళి ఏడ్చింది. తన మనోదుఖం ఏంటో చెప్పింది. తనకు ఎదురవుతున్న అవమానాన్ని చెప్పింది ప్రభువుకి. తనకు ఎదురవుతున్న కష్టాన్ని చెప్పింది దేవుడికి. ఈరోజు నన్ను దేవుని సన్నిధిలో కానీ వచ్చి దేవుని సన్నిధిలో కానీ నువ్వు మొరపెట్టగలిగితే ఖచ్చితంగా నీ మనోదుఖం ఏంటో నా ప్రభు దాని నుంచి నిన్ను విడిపించునుగాక. నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువుతో చెప్పడం ప్రారంభించాలి. ఏం చేయాలి? ప్రభువుకు చెప్పాలి. ప్రభువుకు చెప్తున్నావా ఈరోజు? నువ్వు దేవుని సన్నిధిలో వచ్చి దేవునికి చెప్పగలుగుతున్నావు? చెప్పలేకపోతున్నారండి చాలామంది. అన్నమ్మ ఏం చేసింది? దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రభు సన్నిధిలో తన మనోదుఖాన్ని అంతటిని కూడా వెల్లడిపరిచింది కనుకనే, ప్రభువుకు చెప్పింది కనుకనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమె మనోదుఖం నుంచి విడిపించారు. 24వ వాక్యంలో ఏముంది చదవండి. త్వరగా. చాలు 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 చాలు. ఏం చెప్తుంది అక్కడ దైవజనుడికి? అయ్యా, సంవత్సరం క్రితం నీ దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ మనవి చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? దాంట్లో నుంచి నాకు విడిపించాడు, విడుదల కలగజేశాడు. నా జీవితంలో అద్భుతమైన కార్యాన్ని ప్రభు కలగజేశాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఇప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి ఒక ప్రార్థన చేసుకుని నీ మనవేంటో అవన్నీగా నువ్వు దేవుడికి చెప్పగలిగితే ఈ విషయంలో నీ మనవి ఏం చేస్తాడు? ఆయన ఆలకించడం ప్రారంభిస్తాడండి. నువ్వు మరలా దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు మరలా ఆ సమస్యతో రావు, మరలా ఆ సమస్యను తీసుకొని రావు, మరలా ఆ సమస్యను నువ్వు చెప్పవు. ఎందుకో తెలుసా? ఆ సమస్యల్లో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. విడిపించాలి అంటే మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలోకి వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో నీ విషయాలన్నీ ప్రభువుకి చెప్పడం ప్రారంభించాలండి. దేవునికి చెప్పడం ప్రారంభించాలి. దేవుడికి ఏం చేయాలి మనం? చెప్పండి ఏం చేయాలా? దేవుడు అడిగినప్పుడు చెప్పాలి. మనం చూస్తాం కదా, జ్ఞాని అయిన సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై నీకేం కావాలి? నీకేం కావాలో అడుగు, నీకేం కావాలో అడుగు అంటున్నాడు. నీకేం కావాలో అడుగు అని అంటే జ్ఞాని సొలొమోను అంటాడు, అయ్యా, ఇంత లక్షలాది ప్రజలు నడిపించాలంటే నాకు జ్ఞానం కావాలయ్యా, నాకు తెలివినివయ్యా అని దేవుని సన్నిధిలో దేవుడితో మొరపెడుతూ ఉన్నాడండి. దేవుడే స్వయంగా దిగి వచ్చి, బ్రదర్, హలో సిస్టర్, నీకేం కావాలో అడుగు, నేనేం కావాలి ఏందయ్యా అడిగేది? అసలు దేవుని ఏది? దేవుడు మనల్ని అడిగినప్పుడు అసలు దేవుడికి తెలియదు అంటారా? చెప్పండి. మనకి ఏ అవసరాలు ఉన్నాయో, మనకి ఏ అక్కర్లు ఉన్నాయో, మనకి ఏ బాధలు ఉన్నాయో, మనకేం కష్టాలు ఉన్నాయో, మనకేం సమస్యలు ఉన్నాయో, మనకేం ఇబ్బందులు ఉన్నాయో ప్రభువుకు తెలియదా? మరి ప్రభువుకు తెలిసినప్పుడు ఏమడుగుతున్నాడు అతన్ని? నీకేం కావాలో అడుగు. ఏవయ్యా, ఈ సింహాసనాన్ని ఇచ్చింది నువ్వే కదా, మరి ఈ ప్రజలను నడిపించాలంటే ఏమేం కావాలో నీకు తెలియదు? చెప్పండి. ఈ సింహాసనం ఇచ్చింది నువ్వే, ఈ ప్రజల్ని ఇచ్చింది నువ్వే, ఇప్పుడు ఈ ప్రజలు నడిపించాలంటే ఏం కావాలో అన్నీ నీకు తెలుసు కదా. మళ్ళీ నువ్వు వచ్చి ఏం కావాలో చెప్పు అని అంటే ఏమన్నా సభమేనా? ఏమన్నా న్యాయమేనా? ఎవరైనా మీ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఏం కావాలి అని అడిగారు అనుకోండి, ఎట్లుంటుంది? అన్నీ నీకు తెలుసుగా, మళ్ళీ ఇంక అడగడం ఎందుకు? ఏం కష్టం ఉందో నీకు తెలుసుగా, ఏ బాధ ఉందో తెలుసుగా, ఏ అప్పులు ఉన్నాయో తెలుసుగా, ఏ సమస్య ఉందో తెలుసుగా, మళ్ళీ అడగడం ఏంటి? కొత్తగా అడగడం ఏంటి? ప్రియులారా, అడగడం ఏంటో తెలుసా? ఆయనకు నువ్వు చెప్పాలి, అది ముఖ్యం. ఆయనకు అన్నీ తెలుసు, కానీ నీ నోటితో అడిగితే ఆయన ఖచ్చితంగా నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడండి. ఆమేన్. ఇప్పుడు ఏమడిగాడు ఆయన? అయ్యా, నాకు జ్ఞానం ఇవ్వయ్యా అని అడిగాడు. నీకు ఏది కొదువుగా ఉందో అది నువ్వు దేవుడిని అడగాలి.
నీలో ఏ కొదువు ఉందో ప్రభువుకు తెలుసు, ఆటోమేటిక్గా ఆయనకి తెలుసు. కానీ దేవుడు నిన్ను అడగతాడు. అడిగినప్పుడు నువ్వేం చేయాలా? అయ్యా నీకు తెలియంది ఏముందయ్యా, నీకు అన్నీ తెలుసు కదయ్యా. కొంతమంది నేను అప్పుడప్పుడు విజిటింగ్కి వెళ్ళినప్పుడు, అమ్మా ఏమన్నా ఉంటే చెప్పండి, దానికోసం నీకు తెలియంది ఏముందయ్యా పాస్టర్ అయ్యా. ఏంటిది అది? నీకు తెలియంది ఏముంది పాస్టర్ అయ్యా అంటే, నాకు తెలియదా? ఏమన్నా రోజు నా దగ్గరకు వచ్చి నువ్వు చెప్తున్నావా? చెప్పండి అండి, సైలెంట్గా ఉండరే. వచ్చి అడిగినప్పుడు అదేంటో చెప్పండి అండి. ఇప్పుడు దేవుడు వచ్చి అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? ప్రభువా నీకు అన్నీ తెలుసు కదయ్యా, నువ్వు సర్వాన్ని సృష్టించిన దేవుడు అయ్యా, ఇంక నేను చెప్పేది ఏముందయ్యా కొత్తగా నీకు అని అనకూడదు. ఏమండి, ఇప్పుడు జ్ఞానేశ్వరలో మనడు చెప్పలేదండి, ఏమన్నాడు తెలుసు? అయ్యా నాకు జ్ఞానాన్ని దయచేయ్యా, నాకు బుద్ధిని దయచేయి ప్రభువా, నాకు తెలివిని దయచేయి అని అడిగాడు. తనకు ఏది కొదువుగా ఉందో అది దేవుడు అతనికి అనుగ్రహించడం ప్రారంభించాడు. నీ కుటుంబంలో ఏది కొదువుగా ఉందో అది నువ్వు దేవుడిని అడుగు, దేవుడు ఖచ్చితంగా దాన్ని తీర్చడం ప్రారంభిస్తాడు. నా పిల్లలారా భోజనం ఉందా అని అడిగాడండి. ఏమడుగుతున్నాడు దేవుడు? భోజనం ఉందా అని అడిగాడు. అసలు దేవుడికి తెలియదా వాళ్ళ దగ్గర భోజనం ఉందో లేదో? భోజనం ఉందో లేదో దేవుడికి తెలియదు అంటారా? అన్యాయానికి తెలుసు, అయినా సరే దేవుడు అడిగాడు. వాళ్ళు అన్నారయ్యా ఏం లేదయ్యా అని అన్నప్పుడు దేవుడే వారికి ఆహారాన్ని ఇచ్చాడే. ఏం బ్రదర్ రాత్రి అంతా కష్టపడినట్టున్నారు, బాగా శ్రమ పడినట్టున్నారు, ఏమన్నా పడిందా, ఏమన్నా దొరికిందా అని అడిగాడు దేవుడు. అయ్యా చూస్తున్నావుగా వాళ్ళన్నింటినీ బాగు చేసుకుంటుండేది, మా కష్టం చూస్తున్నావుగా, మేము ఎట్టుండా, మా అవతారాలు ఎట్టుండా, ఎట్ట నిరుత్సాహపడిపోయి ఉన్నాం, ఎట్ట సమస్యల్లో ఉన్నాం, 8 నెలల నుంచి ఎన్ని కష్టాలు మాకు, 8 నెలల నుంచి ఎన్ని మళ్ళీ నువ్వే అడుగుతున్నావా ఈ మాట? ఏంటిది అది? మళ్ళా నువ్వే అడుగుతున్నావా? ఏమన్నా న్యాయంగానే ఉందా? 8 నెలల నుంచి నేను దేనికోసం ప్రార్థన చేస్తున్నాను నీకు తెలియదు? నేను మారు మనసు పొందినప్పటి నుంచి, దేవుడి మందిరానికి వస్తున్నప్పటి నుంచి దేనికోసం ప్రార్థన చేస్తున్నాను నీకు తెలియదు ప్రభువా, మళ్ళా నువ్వు ఈరోజు అడిగితే ఏమన్నా సభమేనయ్యా? పిల్లరా, ఎప్పుడైతే ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి ఏమన్నా దొరికిందా ఇంత ప్రయాసపడ్డారు అని అడిగినప్పుడు దేవుడితో వాళ్ళు ఏమన్నారో తెలుసా? అయ్యా రాత్రంతా శ్రమ పడ్డాం, ఏమీ కూడా మాకు దొరకలేదు. కారణం ఏంటో తెలుసా? అడిగినప్పుడు మనం ఏం చేయాలి? ఆయనకి చెప్పాలి. నీ కొరత ఏంటో చెప్పు, నీ అక్కర ఏంటో దేవుడికి చెప్పు, నీ సమస్య ఏంటో ప్రభువుకి చెప్పు. ఏ ఇబ్బందుల్లో, ఏ కొరతతో, ఏ సమస్యతో నువ్వు ఇబ్బంది పడుతున్నావో ప్రభువుకి కానీ నువ్వు చెప్పగలిగితే ప్రియులరా, ఖచ్చితంగా దానిలో నుంచి నిన్ను గట్టెక్కించడం ప్రారంభిస్తాడు. దాంట్లోంచి నిన్ను దేవుడు తీసుకురావడం ప్రారంభిస్తాడు. నీ కొరతలు చెప్పలేకపోతున్నావు, దేవుడు అడుగుతున్నాడు ఈ నెలలో, ఏమండి నీకేదుందో ఆయనకి చెప్పు, ఖచ్చితంగా దానిలో నుంచి దేవుడు నిన్ను విడిపించడం ప్రారంభిస్తాడు. అందరి జీవితాల్లో, అందరి కుటుంబాల్లో, అందరి వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో కొరతలు ఉన్నాయి. ఆ కొరతలు తీర్చబడాలి అంటే దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నువ్వేం చేయాలో తెలుసా? ఆ కొరతలని దేవుడికి చెప్పడం ప్రారంభించాలండి. నువ్వు చెప్తున్నావా ఈరోజు? నీలో ఏది బలహీనంగా ఉందో, నీలో ఏది బలహీనత ఉందో ఆ బలహీనత నువ్వేం చేయాలి? చెప్పాలి. సొలొమోనుకి ఉన్న బలహీనత ఏంటి? జ్ఞానం లేదు. ఆ బలహీనతను దేవుడికి చెప్పాడు, అప్పు చెప్పుకుంటున్నాడు. అయ్యా ఇది నా సంగతి, నాకైతే జ్ఞానం లేదు. కొంతమంది చూడండి, వాళ్ళు బలహీనతలు చెప్పరు దేవుడికి, చెప్పాల్సిన వాళ్ళకి చెప్పరు, చెప్పకుండా ఉండే వాళ్ళకి బలహీనతలు పట్టేస్తుంటారు. చెప్పకుండా ఉండే వాళ్ళకి ఎవరికి చెప్పాలో తెలీదు, ఏమండి ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, అందరికి పోయి చెప్పుకుంటుంటారు వీళ్ళు బలహీనతలన్నీ. మా ఆయన ఎట్టాగా, మా ఆయన నన్ను బాధ పెడుతున్నాడు, మా ఆయన ఎప్పుడు చూసినా మమ్మల్ని బాధ పెడతాడు, బిడ్డలను పట్టించుకోడు, కుటుంబాన్ని పట్టించుకోడు, జీవితాన్ని పట్టించుకోడు. ఏదో పెళ్లి చేసుకున్నాడు తాత్కాలానికి, ఎందుకు చేసుకున్నాడో వాడికి తెలియదు, నాకు తెలియదు. నేను అనట్లేదమ్మా, కొంతమంది చెప్తుంటారు ఫ్లోలో, కడుపు మండిపోయి ఏమండి చెప్తా ఉంటారు కొందరు. నేను అంటానమ్మా, ఎంతైనా కట్టుకున్న భర్తగా తల్లి అనబాకమ్మా, ఏం చేస్తాం పాస్టర్ అయ్యా, వచ్చేస్తున్న నా వేదన అలాంటిది, నా బాధ అలాంటిది. పిల్లరా, నీ బలహీనత ఏంటో, నువ్వు దేంట్లో నువ్వు బలహీనత ఉన్నావో అది దేవుడికి నువ్వు చెప్తే ఆ బలహీనతల్లో నుంచి ఆయన గట్టెక్కించడం ప్రారంభిస్తాడండి. నీ బలహీనతలన్నీ తీసుకొని వెళ్ళి ఇతరుల చేతిలో పెట్టావనుకో, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నిన్ను ఇంకా పతనం చేసేస్తారు. నీ బలహీనత ఇదా, నువ్వు దీంట్లో బలహీనతగా ఉన్నావా అని చెప్పి వారు నిన్ను కృంగ తీసేస్తారండి.
ఇంక నీ బలహీనతను పట్టుకొని ఊరికే తిరగతా ఉంటారు. నీ బలహీనతను పట్టుకొని ఇంకా నిన్ను బాధ పెడుతూనే ఉంటారు. నీ బలహీనత ఏంటో దేవుడికి చెప్తే సొలొమోను ఏం చేశాడు? తన బలహీనత ఏంటో దేవుడికి చెప్పాడు. ఆ బలహీనతలో నుంచి విడిపించాడా లేదా? చెప్పండి అండి. విడిపించాడు. తర్వాత వాక్యంలో చదువుతాం కదా, అతని వంటి జ్ఞానవంతుడు చెప్పండి ముందు కానీ వెనక కానీ ఉండడు. నీ బలహీనత ఏంటో ప్రభుకి చెప్తే దాంట్లోనే నిన్ను బలపరిచి నీ ముందు నీ వెనక లేకుండా అంతటి బలాన్ని ప్రభు నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడండి. ఇంకా వెనక్కు పోయినా సరే అది ఇంకా అది చూడవు, ముందుకు పోయినా ఇంకా అది చూడవు. ఎందుకో తెలుసా? దానిలో నుండి దేవుడు నిన్ను గట్టెక్కించడం ప్రారంభిస్తాడు. ఆ సమస్యలో నుంచి నిన్ను విడిపించడం ప్రారంభిస్తాడు. కాబట్టి మనకి ఏ కొరత ఉందో, ఏ బలహీనత మనలో చోటు చేసుకుంటుందో, ఈ బలహీనత నాలో ఉంది, ఈ బలహీనత నాలో ఉంది అని నీకు తెలుసుగా. నీ బలహీనత ఏంటో, నీ బలహీనత ఏంటో నీకు తెలుసుగా. తెలుసా తెలీదా? మనందరికీ ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది, అవునా కదా? నీకు తెలియకపోయినా సాతాను గడికి మాత్రం బాగా తెలుసు అండి నీ వీక్నెస్ ఏంటో. నీ వీక్నెస్ ఏంటో, నిన్ను ఎక్కడ పట్టుకుంటే, ఏ తీగను పట్టుకుంటే డొంకంతా కదలుతుందో సాతాను గడికి బాగా తెలుసు. సాతాను గడికి బాగా తెలుసు నువ్వు ఎక్కడ పడిపోతావో, నీకు ఎట్ట వలేసే పడిపోతావు. కొంతమంది చెప్తుంటారు, నేను ఎప్పుడు ఏందది, నేను ఎప్పుడు పడలేదయ్యా. ఈ విషయంలో ఏమైనాము పడతావు. ఎందుకు పడ్డావు? ఎందుకు పడ్డావు అంటే నీ బలహీనత ఎక్కడో ఆ తీగని ఎవరికో ఇచ్చావు, మొత్తానికి డొంకంతా లాగేసినారు. ఖచ్చితంగా పడిపోతుందా పడిపోదా? చెప్పండి అండి. ఖచ్చితంగా పడిపోతుంది. కొంతమంది అనవసరంగా ఎవరెవరికో చెప్పుకుంటుంటారు, ఎవరెవరికో తీగని అంతటిని అందిస్తుంటారు, బలహీనతమైన తీగని. మనకు బాగా తెలుసు కదా, సంసోన్లో ఉన్న బలం ఏంటో అతనికి తెలుసు, బలహీనత ఏంటో అతనికి తెలుసు. ఇప్పుడు అతను ఎవరికైనా చెప్పచ్చా? పుట్టినప్పటి నుంచి ఎవరికి చెప్పలా, కానీ మొత్తానికి ఎవరో పట్టుకున్నారు, మొత్తానికి తీగని అప్పగించింది. తీగని ఎప్పుడైతే చేతిలో పెట్టాడు మొత్తం ఏమైంది చెప్పండి అండి. మీకు తెలియని విషయాలా? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నీ బలహీనత ఇతరుల చేతిలో పెట్టావా, ఖచ్చితంగా మనల్ని పాడు చేస్తారు, ఖచ్చితంగా మనల్ని పాడు చేస్తారు. నీ భర్త తాగుబోతే కావచ్చు, నీ భర్త తాగుబోతే కావచ్చు, నీ భర్త నీ మాట వినకపోవచ్చు, నీ భార్య నీ మాట వినకపోవచ్చు, నీ అత్తమ్మ నిన్ను బాధ పెడుతూ ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ ఆ బలహీనతలన్నీ తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టావనుకోండి, నీ బలహీనతను చూసి అప్పుడప్పుడు కొడుతుంటారు వాళ్ళు. నీ బలహీనతను చూసి అప్పుడప్పుడు నిన్ను పాడు చేయాలని చూస్తుంటారు. అర్థమవుతుందా నా మాటలు? కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లోకం ఏం మంచిగా లేదు, ఇప్పుడు ఎవరిని పాడు చేద్దామా అని తిరుగుతున్నాయి. అర్థమవుతుందండి? కాబట్టి మనకి ఎన్ని బలహీనతలు ఉన్నా ఎప్పుడో జరిగిపోయి ఉంటాయి. దాన్నే గుర్తుపెట్టుకొని ఉండొద్దు. దాన్నే తలంచుకుంటూ బాధపడుతూ ఏమండి ఇంకా అదే దాన్ని నీకు గుర్తు చేసేది ఎవరో తెలుసా? సాతానుగాడు. దాన్ని గుర్తు చేసేది ఎవరో? సాతానుగాడు. కాబట్టి దాన్నే జ్ఞాపకం చేస్తుంటాడు. నువ్వు అప్పుడు అలా చేసావు, అదిగో పలానా రోజు ఆ పాపం చేసావు, పలానా రోజు వాళ్ళతో మాట్లాడావు, పలానా రోజు వాళ్ళతో తిరిగావు, పలానా రోజు ఇది చేసావు, అవన్నీ మనకు సాతానుగాడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి. కానీ ప్రభు ఎవరో తెలుసు, మన బలహీనతలు మన పాపాలన్నింటినీ కూడా ఆయన వీపు వెనకేసుకున్నాడు. దాన్ని మర్చిపోయాడు ఎప్పుడో ప్రభు. కానీ సాతానుగాడు నీకు పదే ఎందుకు జ్ఞాపకం చేస్తుంటాడు తెలుసా? మరలా నిన్ను దాంట్లో పడవేయడానికి ప్రియులరా. కనుకనే నీ బలహీనత ఏంటో అది ప్రభువుకు చెప్పు. అందుకే ప్రభు అంటాడు, ఈ విషయంలో నీ మనవి నేను ఆలకించాను. నువ్వెక్కడ కన్నీరు గారుస్తున్నావు? దేవుని సన్నిధిలో కన్నీరు గారిస్తే ఆ విషయాలన్నిటిని బట్టి ఆయన ఆలకించి అంగీకరించి వాటి విషయంలో గొప్ప కార్యాలు ప్రభు చేయునుగాక. ఆయన అడిగినప్పుడు నువ్వేం చేయాలా? అడిగినప్పుడు ఏం చేయాలి? చెప్పాలి ఆయనకి. అంతేగాని ఏమండి కొంతమంది అమితమైన జ్ఞానం వాళ్ళకి అడిగితే చెప్పరు. ఏం చెప్తుంటారు? దానికి ఎక్స్ట్రా మాటలు చెప్తుంటారు. అక్కడ చేయకూడదు. దేవుడు ఏదైతే అడుగుతున్నాడో దానికి తగినట్లుగా నువ్వు చెప్పగలిగితే ఖచ్చితంగా దేవుడు దాంట్లోంచి విడిపిస్తాడు. ఇంకొక వాక్యం చూడండి, 16వ కీర్తన 2వ వాక్యం. 16వ కీర్తన 2వ వాక్యం. 16వ కీర్తన 2వ వాక్యం చూడండి. నీవే ప్రభుడు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఏమని మనవి చేయాలో తెలుసా? రెండోదిగా వినాలి. ఒకటి
ఎలా మనవి చేశాడు? ఎందుకు మనవి చేస్తున్నారంటే, మనకి ఏది బలహీనంగా ఉందో అది దేవుడి సన్నిధిలో నువ్వు చెప్పగలిగితే ఆ బలహీనతలో నుంచి నిన్ను విడిపించి నీకేం కావాలో దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. రెండోదిగా క్షేమము కొరకు దేవుని సన్నిధిలో మనవి చేయాలి. ఏం చేయాలి? క్షేమం కొరకు దేవుని సన్నిధిలో మనవి చేయాలి. ప్రార్థన చేసుకోండి ప్రభు సన్నిధిలో. ప్రభువా, నేను, నా కుటుంబం, నా బిడ్డలు, అయ్యా నా దేశం ఎలా ఉండాలో తెలుసా ప్రభువా? క్షేమంగా ఉండాలి ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనవి చేయాలి. నువ్వు అలా మనవి చేస్తే దేవుడు నీకు ఖచ్చితంగా క్షేమాన్ని ప్రభు కలగజేస్తాడు. ఏం చేస్తాడండి? క్షేమాన్ని ప్రభు కలగజేస్తాడు. ఆ క్షేమకరమైన పరిస్థితులను చూడాలి అని అంటే దేవుని సన్నిధిలో మనవి చేయాలి. ఈ రోజున ఎన్నెన్నో విపత్తులు చూస్తున్నాం, ఎన్నెన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు మన కళ్ళ ఎదురు జరుగుతున్నాయి. నిన్న చూసారా ఆ ఉదయగిరి దగ్గర ఉదయగిరి దగ్గర ఒక కారు వెళ్ళి బస్సుని ఢీకొట్టేసి మొత్తం ముందంతా గుజ్జు అయిపోయింది. ఇలాంటివన్నీ చూసేటప్పుడు అనిపిస్తుంటుంది, నిజంగా ఆయన క్షేమం మనకు లేకపోతే ఎప్పుడో అయిపోయి ఉండాల్సింది మన పరిస్థితి. ఆయన మనకు క్షేమం ఉంచాడు కనుకనే మనం ఇంకా 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 బ్రతికి ఉన్నామండి. కనుకనే మనం ఏం మనవి చేయాలో తెలుసా? అనవసరమైనవి కాదు. ప్రభువా, నన్ను క్షేమకరంగా ఉంచు ప్రభువా, నాకు క్షేమాన్ని దయచేయి ప్రభువా. ఎందుకంటే రోజులు మంచిగా లేవు. మనం మంచిగా పోతున్నా అవతడి వ్యక్తి మంచిగా రావట్లేదు. క్షేమకరమైన పరిస్థితులు లేవు. ఎక్కడ చూసినా ఎన్నెన్నో విపత్తులు, ఎన్నెన్నో గొడవలు, ఎన్నెన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు, అయ్యో ఎన్నో చూస్తున్నాం. అసలు అవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా మనకు దేవుడు క్షేమాన్ని ఇచ్చాడండి. కాబట్టి మనం ఏం మనవి చేయాలో తెలుసా? ఇంకా ప్రభు సన్నిధిలో, ప్రభువా, నా కుటుంబానికి క్షేమం ఇవ్వయ్యా, నా బిడ్డలకు క్షేమం ఇవ్వయ్యా, నా జీవితానికి క్షేమం ఇవ్వయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో మనవి చేయాలండి. నువ్వు దేవుని సన్నిధిలో ఏం మనవి చేస్తున్నావో నాకు తెలియదు, కానీ ఇంక మీదట ఏం మనవి చేయాలో తెలుసా? ఏమని చేయాలి? ప్రభువా, నాకు, నా కుటుంబానికి, చెప్పండి, నా సంఘానికి క్షేమం కలగచేయి ప్రభువా, నా దేశానికి క్షేమం కలగచేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో నువ్వు మనవి చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు క్షేమాన్ని అనుగ్రహించునుగాక. ఇంకొక మాట చూడండి, 64వ కీర్తన 1వ వాక్యం. 64వ కీర్తన. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. మూడవదిగా, శత్రు భయములో నుండి నన్ను కాపాడను మనవి చేయాలి. ఏం మనవి చేయాలి? శత్రువుల యొక్క భయములో నుండి నన్ను తప్పించయ్యా, నన్ను కాపాడు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. నీకు ఏ శత్రువు ఉన్నారో, ఏ శత్రువు చేత నువ్వు బాధపడుతున్నావో ఆ శత్రువుని బట్టి నువ్వేం చేయాలి? చెప్పండి, ప్రభు సన్నిధిలో మనవి చేయాలి. మన శత్రువు ఎవరో మా ఆయన అంటున్నారు. ఎవరు? మీ ఆయన కాదు, మళ్ళీ ఇంటికి పోయినా కొడతారమ్మా. ఎవరు? సాతానుగాడు మనకు శత్రువు, అంతే కదా. ఆడికి మించిన శత్రువు ఎవరున్నాడు? వాడే అన్నిటికన్నా. వినాలి మీరు బాగా. వాడు భయములో నుంచి మనం ఏం చేయబడాలి? చెప్పండి, కాపాడబడాలని ప్రార్థన చేయాలి. ఓ పాస్టర్ గారు అన్నారంట, ఓ పాస్టర్ గారు దేవుడి దగ్గర ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రభువా, నా ప్రార్థన వినయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడయ్యా అని అంటే, అయ్యా ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శోధనలు, ఈ శ్రమలు, ఇవన్నీ, ఈ పాపము, ఈ రోతకరమైన బ్రతుకు, ఇవన్నీ కూడా ఎవరి ద్వారా జరుగుతున్నాయి? సాతానుగాడి ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి ప్రభువా, సాతానుగాడికి మారు మనసు ప్రభువా అని ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడు? సాతానుగాడికి మారు మనసు ప్రభు అని ఈ పాస్టర్ గారు ఒక్క దెబ్బతో కొట్టేద్దామని ప్రార్థన చేశాడండి. సరే, ఇంకా ఈయన ప్రార్థన తట్టుకోలేక ప్రభు దర్శనం ఇచ్చి, అరే, నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఆలకించాను, నీ మనవిని విన్నాను, సరే పో, ఆ సాతానుగాడిని తీసుకురాబో అని చెప్పాడంట. మొత్తానికి ఈ పాస్టర్ గారు వెళ్ళి సాతానుగాడి కాళ్ళు చేతులు పట్టుకొని సాతానుగాడిని దేవుడి దగ్గరికి తీసుకొని వచ్చాడంట. దేవుడి దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత
ఇప్పుడు దేవుడు అడిగాడంట, ఆ సాతానుగాడు ఏం చేశాడో ఆ పాపాలన్నీ ఒప్పుకోమను, నేను వాడిని క్షమించేస్తాను అని అన్నాడంట. మొత్తానికి మళ్ళీ ఈ పాస్టర్ గారు ఆ సాతాన్ దగ్గరికి వెళ్ళి, సాతానా నీ కాలు పట్టుకుంటాను, నీ చేతులు పట్టుకుంటాను, మాయమ్మ కదే, నా బంగారు కదే, నా మాటిని నువ్వేమేం పాపాలు చేసేవో మొత్తం యేసయ్య కాడ ఒప్పుకో అని అన్నాడంట. ఈ సాతాను అనిందంట, నేనేం పాపం చేసిన నీకెవడు చెప్పినాడు అనిందంట. నేను ఏం పాపం చేశానో, నేను ఏం దోషం చేశానో, అసలు నేనేం చేశానో నీకెవడు చెప్పింది, కాబట్టి ఇవన్నీ క్యాన్సిల్ అని చెప్పి వెళ్ళిపోయింది. కారణం ఏంటో తెలుసా? సాతాను గాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఏమండి, ఒప్పుకుంటాడా? అది కొంతమంది చూడండి, ఎట్లాగైనా ఇదే చేయాలనుకుంటూ ఉంటారు, అనవసరమైనవి చేస్తుంటారు. పిల్లరా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో కష్టాలు, ఇబ్బందులు, బాధలు, శోధనలు, శ్రమలు ఇవన్నీ కొంతకాలమే. ఎందుకు కొంతకాలం అన్నాడు? ఎందుకు కొంతకాలం అన్నారు? ఎందుకు బహుకాలం అనలేదు అని అంటే, మన జీవితం క్షణమాత్రమైంది, ఎప్పుడు పోతామో తెలీదు. మనకుండేదే కొద్దిగా సమయం, కొంతకాలమే మనకుండేది. అందుకని కొద్ది జీవితంలో కొద్ది కాలంలోనే మనకు శోధన కలుగుతుంటాయి, కష్టాలు కలుగుతుంటాయి, బాధలు కలుగుతుంటాయి. అవి కూడా మనం ఏం చేయాలి తెలుసా? భరిస్తూ, ఏమండి, దేవుని కొరకు నిలబడుతూ, ప్రభువా ఎన్ని కష్టాలైనా రానయ్యా, ఎన్ని శోధనలైనా కలగనివి ప్రభువా, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఏవైనా కలగనివి ప్రభువా, నేను మాత్రం నిన్ను విడవనయ్యా, నా మనవి నీ సన్నిధిలో ఉంచుతాను ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో నీ మనవి దేవునికి చెప్పగలిగితే, ఖచ్చితంగా దానిలో నుండి ప్రభు విడిపించి నీ కన్నీటిని దేవుడు చూసి దానికి ప్రతిఫలాన్ని ప్రభు కలుగ చేయునుగాక. కాబట్టి శత్రు భయములన్నిటిలో నుండి మనం ఏం చేయబడాలి? కాపాడబడాలంటే మనము ప్రభు సన్నిధిలో మనవి చేయాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా ఇది నా సమస్య, ఇది నాకు ప్రభువా సాతానుగాడి ద్వారా ఎన్నో నా జీవితాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రభువా, కాబట్టి వీటిలో నుంచి నేను కాపాడబడాలయ్యా, భయపడబాకండి, ఎన్నైనా పెట్టని, ఎన్నైనా రాని, ఎన్నైనా జరగని. ఏమండి, ఎన్నెన్నో వార్తలు వింటున్నాం కదా, క్రైస్తవ్యాన్ని పాడు చేయాలని, లేకపోతే దేవుని బిడ్డల్ని నాశనం చేయాలని, బైబిలే లేకుండా చేయాలని, దేవునికి విరుద్ధంగా లేబడిన ఏ దేశము కానీ ఏ రాజ్యాలు కానీ నిలబడినట్లుగా చరిత్రలో లేవండి. ఆయన్ని ముట్టామా, ఆయన బిడ్డలను ముడితేనే ఆయన కనుగుడ్డును ముట్టినట్టే. మరి ఆయన బిడ్డలైన మనల్ని పాడు చేయాలనుకుంటే, నాశనం చేయాలనుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడు. కాబట్టి శత్రు భయములన్నిటిలోంచి కాపాడబడాలని నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా ఏది జరిగినా అంతా నీ చిత్తమేనయ్యా, కాబట్టి ఎన్నైనా కలగని ప్రభువా, వాటిలో నుంచి నన్ను కాపాడు చాలు, వాటిలో నుంచి నన్ను కాపాడుతూ ఉండు ప్రభువా, ఏదైనా జరగని ప్రభువా, ఏ సమస్య అయినా రాని, ఏ అనారోగ్యమైనా రాని, ఏ రోగాలైనా రాని, ఏ తెగుళ్ళైనా రాని, ఎలాంటిదైనా రాని ప్రభువా, కాకపోతే నాకు ఒక్కడు చేయి ప్రభువా, నన్ను అది కష్టాల్లో పెడతావు ప్రభువా రాని, ఇబ్బందులు కలుగుతాయా ప్రభువా రాని, శోధనలు కలుగుతాయా రాని, అయితే నాకు ఒక్కడు చేయి ప్రభువా, వాటిలన్నిటిలో నుండి నన్ను కాపాడయ్యా, అంతకు మించి నాకు వేరేది అక్కర్లేదు ప్రభు అని ఈ చిన్న మనవి నువ్వు చేయగలిగితే ప్రభు అంటారు, ఈ విషయంలో నీ మనవి నేను ఆలకించాను. ఈ విషయాల్లో ఏ విషయాల్లో చెప్పండి. ఒకటి, ఏదైతే నీకు బలహీనతగా ఉందో, ఏదైతే కొదువుగా ఉందో దాని విషయంలో నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏ విషయంలోనైతే నీకు క్షేమం లేదని నువ్వు భయపడుతున్నావో ఆ క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు మనవి చేయి, ప్రభు వినడం ప్రారంభిస్తారు. శత్రువు కలగజేస్తున్న భయములో నుండి నీవు కాపాడబడాలని మనవి చేయి. నీకేది కొదువుగా ఉందో, ఈరోజున చాలామంది కొదువులు అయిపోతున్నారండి. ఎన్నో కొదువులు ఉన్నాయి మన ఇళ్లలో, ఉన్నాయా లేవా? కొదువు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్నీ కొదవలే, అన్నీ కొదువే. కనుకనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం నాకు ఇవ్వయ్యా, నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే ఒక జ్ఞానం నాకు ఇవ్వయ్యా. ఆ జ్ఞానంతో నువ్వు నడిపించబడితేనంటండి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మన బిడ్డలకు కూడా అటువంటి జ్ఞానాన్ని కలగజేసి దాన్ని స్థిరపరిచేటట్లుగా ప్రభు చేస్తాడు. ఆమేన్. కాబట్టి ఈ నెల వాగ్దానం ఏంటి? నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించి తిని.
ఏం చేశాడు ఆయన? మన మనవి ఈ నెలలో ఆలకించబోతూ ఉన్నాడు. నీవు ఆయన సన్నిధిలో కన్నీరు గార్చావు, నీవు ఆయన సన్నిధిలో మొరపెడుతున్నావు, నీవు ఆయన సన్నిధిలో ఏడుస్తున్నావు, గోజారుతూ ఉన్నావు. కనుకనే ఆయన నీ మనవిని ఈ నెలలో ఆలకించి దాని పట్ల నా ప్రభు గొప్ప కార్యాలు చేయునుగాక, అద్భుతమైన కార్యాన్ని జరిగించునుగాక, నీ మనవంతా ఆయన వినుగాక, నీ ప్రతి విషయంలో ఆయన కొరతలు తీర్చునుగాక, ప్రభు జ్ఞానాన్ని ఇచ్చునుగాక, క్షేమాన్ని కలగచేయునుగాక, శత్రువు కలగచేయు భయములన్నిటి నుండి ప్రభు నిన్ను కాపాడునుగాక. ఆమేన్. ఈ నా దేవుని మాటలు మనందరి వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.